ప్రేమగల తండ్రి, సర్వాధికారి దేవా, యేసు ప్రభు నామమున మీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈరోజు తండ్రి మేము స్తుతించే బాధ్యతను మాకు అనుగ్రహించారు, నాకు ఇచ్చారు. మీకు ఎంతో వందనాలు. నేను ప్రభువా శిలువలో బలవంతుడై నా పాప భారం అంతా కూడా మోసిన ఓర్పు కలిగి ప్రభువా నాకు నిత్య జీవాన్ని ప్రసాదించిన తండ్రి, మరణించి నాకు మరణపు వేదనలు తొలగించిన జయించేయచ్చు. అంత మాత్రం కాదు, ఎల్లప్పుడూ భయపడే సాతాన్ని మీ కాల కింద చితకొరికించినందుకు కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇంత గొప్ప నా విజయం నాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా మీ బిడ్డలతో వచ్చి నేను కూడా ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన నా కొరకే తిరిగి రానైనటువంటి యేసు ప్రభు నామములో మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. దేవుని వాక్యంలో నుండి యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 7 మాటలు. 7 మాటలు చెప్పుకున్నా, 7 మాటలు చెప్పుకుంటే టైం అవుతుంది. 12:30కే ముగించుకోండి. మీరు లేట్ వచ్చారు కాబట్టి మేమేమో 10కి ముందే వచ్చాం, 9:10కే వచ్చినాం. మరి లేటుగా వచ్చి లేటుకు పోతారంటే 7 మాటలు చెప్తా, లేదంటే 4 మాటలే చెప్తా. చెప్పండి, 7 మాటలు చెప్పాలా 4 మాటలు చెప్పాలా? 7 సంపూర్ణంలే. వీళ్ళకు ఏమంటారు, ఓపిక ఓర్పు ఉండద్దు, అది కానీ ప్రాముఖ్యం. సరే, దేవుడు మనకు నడిపించినప్పుడు మనం చూసుకుందాం. ప్రాముఖ్యంగా 7 మాటలని మనము ప్రాముఖ్యం కాదు, కానీ యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట మనకు చాలా విలువైంది. ఒకవేళ 7 మాటలతోనే మనం అనుకోవడం కాదు. ప్రతి మాట ఆయన అన్నాడు, నా మాట మరి ఏది కూడా పొల్లు కానీ సున్నా కానీ. మరి యేసుక్రీస్తు చెప్పిన మాట ఎన్నో ఉన్నాయి. అయితే శిలువలో పలికిన మాట, ఒక వ్యక్తి చనిపోయే ముందు చెప్పిన మాటలు మనకు చాలా విలువైనవి. మన తాత నాయన అబ్బలు ఎవరో ఒకరు అమ్మలు చనిపోతా అంటారు. చనిపోయేటప్పుడు వారు ఏదో ఒకటి చెప్పాలంటారు. మనం ఏం ఆశిస్తాం వాళ్ళు చెప్పేది? వాళ్ళు ఏమని చెప్పాలని ఆశిస్తాం చెప్పండి. ఏడాడ పెట్టావు డబ్బులు, ఏ బ్యాంకులు పెట్టావు, ముందు డబ్బులు అవి చెప్పు. ముందు నువ్వు ఏదేదో చెప్తావు, వాళ్ళు రమ్మంటావు వీళ్ళు రమ్మంటావు, కానీ అసలైన మాట చెప్పవు. ఏ మాట? డబ్బు మాట చెప్పవు. ఎంత ఇంటి పెట్టినావు, ఎవరికి అప్పు ఇచ్చినావు కదండి, ఎవరికి అప్పు ఇచ్చినావు, ఎంత వడ్డీకి ఇచ్చినావు ముందని చెప్పు కదండి. ఇటీవల మనం ఎవరో చనిపోయారు, గుర్తు రాలా, ఆమె వేరే వాళ్ళకి అప్పించింది. ఎవరికి ఇచ్చిందో తెలీదు, ఆమె ఇచ్చింది. కానీ ఇచ్చింది చచ్చిపోయే ముందు ఎవరికి చెప్పకుండా చచ్చిపోయింది. సుమారు ₹1,00,000 దాకా నష్టం. అయితే ఆమె చచ్చిపోకముందు చెప్పింటే కొడుకులో కూతురు ఎవరో ఒకరు ఇచ్చారు కదా, కానీ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రాముఖ్యమైన మాటలు మర్చిపోతారు ప్రజలైన వారు. అయితే వారు ఏమేమి దాచిపెట్టారు, ఏమేమి విలువై ఉన్నాయో అవి కావాలనుకుంటుంటారు. మరి యాకోబుని గురించి మనం ఆలోచిస్తే, యాకోబు చనిపోకముందు తన కుమారులందరూ కూడా 12 మందిని పిలిచాడు. పిలిచి వారికి జరగబోయే విషయాలు చెప్తూ వచ్చాడు. జరగబోయే లోకంలో ఏమేమి జరుగుతాయి అంటే, మీరు ఎలా ఉంటారు, ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటారు అనేది జరగబోయే విషయాలని కూడా యాకోబు బోధించాడు. అవి చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోక మునుపు చెప్పిన మాటలు చాలా శ్రేష్టమైనది. చనిపోక మునుపు చెప్పిన మాటలు ఈరోజు చూద్దాం. చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాటలు వచ్చే ఆదివారం ఈస్టర్ అప్పుడు చూద్దాం. అర్థమైందా? చనిపోక మునుపు చనిపోయిన మాటలు 7 ఉన్నాయి. మనకు సమయం కొలది చూస్తున్నాం. చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత చెప్పారు మాటలు. ఆయన 40 దినాలు అవ్వబడుతూ మరి తను ప్రత్యక్షంగా సజీవుగా కనబరుచుకొని అనేకమైన మాటలు చెప్పాడు. వాటిని ఆదివారం ఈస్టర్ రోజు మనము చూద్దాం. మొట్టమొదటిగా 7 మాటలలో యేసుక్రీస్తు వారి శిలువలో పలుకుతున్నటువంటి 7 మాటల్లో శ్రేష్టమైన మాట చెప్పండి. వాడి ఫస్ట్ ఏంటి?
తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు. ఏం చేస్తున్నారు? సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి సిలువలో మరి ఆయనకు సిలువ వేశారు. చేతులతో ఆయన చేతులు కాళ్ళు బిగించి వేశారు. ఆకాశాన్ని భూమికి మధ్య వేలాడదీశారు. అతి ఘోరమైనటువంటి మరణానికి ప్రజలైన వారు చేస్తూ వచ్చారు. కానీ వాళ్ళు తెలియక చేస్తున్నారు. కానీ ఈ కార్యము చేసేటప్పుడు వారికి తెలియదు. సృష్టికర్తను మేము చంపుతుంటున్నాము, సృష్టికర్తను మేము హింసిస్తుంటున్నాము, మాకెంతో శిక్ష ఉంది అని వారికి తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, కాబట్టి క్షమించు ప్రభువా అని ఆయన క్షమాపణ కోరుకున్నారు. అంటే క్షమించమని అడిగారు. ప్రియమైన వారులారా, శిలువలో ఆయన పలుకుతున్నటువంటి మాట మనకి ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. ఒక్కోసారి మనం ఏం చేస్తాం మనకు తెలియదు కదా. ఏం చేస్తామో తెలియదు. ప్రార్థన చేయమంటే ఆరాధన చేస్తాం, ఆరాధన చేయమంటే ప్రార్థన చేస్తాం. ఏం చేస్తామో మనకు తెలియదు. ఇదేది కాదు, పాపం వచ్చిందనుకో ఎట్లా ప్రవర్తిస్తామో మనకు తెలియదు. ఇంకా చెప్పండి, మనకు తెలియని కార్యాలు ఏమేమి ఉన్నాయి? ఏం చేస్తామో, మనం ఎట్లా ప్రవర్తిస్తామో, ఏ విధానంలో ఎలా ఉంటామో, ఎప్పుడు ఎట్లా మారుతామో మనకు తెలియదు కదండి. ఇప్పుడు బాగానే ఉంటాం, కొద్ది క్షణాల్లో ఏమైపోతాం చెప్పండి. కొద్ది క్షణాల్లో అంతంటే కొద్ది క్షణాలు. మా దగ్గర ఒక సంఘ పెద్దనాడు చెప్పుల షాడు తీసుకొస్తాను అని చెప్పిన అన్నాడు, తీసుకురాలి మంచిది. చెప్పుల షాడు ఏదో ర్యాక్ ఉంటుంది, ర్యాక్ పెట్టి తీసుకురా అన్నాడు. తీసుకొచ్చాను. ఏదో గొడవ వచ్చింది. ఎవరు తెమ్మని నిండు చెప్పుల షాడు అన్నాడు. అరే నువ్వే కదా అంటే, నేను చెప్పలేదట. నాన్న నువ్వు చెప్పుల షాడు అసలు 2000 నాకు ప్రాముఖ్యం కాదు, నువ్వు నేను చెప్పలేదన్నా చూసినావా, ఆ మాట నాకు ఎంత అంటే మనిషి బాగానే ఉన్నాడు ఒకప్పుడు, కానీ సమయం వచ్చినప్పుడు ఏమైపోయాడు చెప్పండి, ఓసరవిల్లాగా మారిపోయాడు. అదే విధానం కాదు, మనుషులు ఒకటే కాదు, ఎప్పుడు ఏ విధానంలో మారుతారో తెలియదు. అది వరకు కూడా యేసుప్రభు జై, యేసుప్రభు దావీదు కుమారుడా జై అన్నటోలే. ఇప్పుడు ఏమైనా చెప్పండి, సిలువే చంపేసేయి, వద్దు మాకు వద్దు, బరబ్బాని పుడితే పడతాడు. ఎంతసేపు పట్టింది వాళ్ళు మార్చబడడానికి? ఆయన క్షణాలంటే ఆయన సిలువ అది గాడి మీద ఊరేగిన తర్వాత ఒక 2-3 రోజులు అనుకుంటా. పస్కా పండుగ అయిపోయిన తర్వాత నిద్రపోద్దు ఇక్కడ వినాలి. పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఈ జరిగిన విషయాలు అవన్నీ. అంటే ఎంతసేపు మారిపోయినారు మనుషులు, ఏమి చేస్తున్నారో మానవునికి తెలియదు. కానీ దేవుని మనసు ఎలాంటిదండి? దేవుని మనసు ఎలా ఉంటుందంటే, ఆయన మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు చెప్పిన వాడెవడు, ఆయన మనస్సు. ప్రభు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట మనకు చెప్పబడింది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏందండి ఆ మనస్సు? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనసు ఏమిటి? ఆ మనసును గ్రహించేటువంటి సామర్థ్యం మనకుందా? ఆ మనస్సును గుర్తించేటువంటి స్థితి మనకుందా? ఆయన మనస్సును మనము గ్రహింపుకు తెచ్చుకునే విషయం మనకుందా? ప్రియమైన వాళ్ళరా, ఆయన మనస్సును గుర్తించగలిగిన వాడు ఎంతో. అందులో ఆయన చెబుతున్న మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. ఎంతో బాధలో, శ్రమలో, కష్టంలో మరి ఆయన సెలవు మీద వేలాడుతున్నప్పటికీ కూడా చెబుతున్న మాట, ఏం చేస్తున్నారో నేను తెలియదు. ఆయన మనస్సు ఏమిటంటే క్షమాపణతో నిండి ఉన్న మనసు కదండి. క్షమాపణతో ఆయన మనసంతా కూడా క్షమించేటువంటి మనసు, దయా దాక్షిణ్యములు, ప్రేమ, కృప అన్నీ కలిగినటువంటి ఆ మనసు కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన మనసు
కక్షతో లేకపోతే క్రోధంతో లేకపోతే మరి వేరే విధానంలో కోపంతో ఉంటే ఏ మానవుడు కూడా ఎంత మాత్రం బ్రతకడానికి వీలు లేదు. ఆయన మనస్సు ఎలాంటిదంటే మరి దయతో, ప్రేమతో, తగ్గింపుతో, మరి క్షమాపణతో కలిగి ఉన్న మనసు. ఇది మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు చచ్చిపోతూ కూడా మనకు చెబుతున్న మాట ఏంటంటే, నీ హృదయంలో నా మనస్సు ఉండాలా, నా మనసు లాంటి ఆ యొక్క ఆలోచనలు, నా మనసు లాంటి తలంపులు, నా మనసు లాంటివి నువ్వు కలిగి ఉండాలి. ఈ దినాల్లో మనము క్రీస్తు యొక్క మనసును కలిగి ఉండలేకపోతున్నాం. అపవాది యొక్క మనసు, అపవాది యొక్క తలంపులు, అపవాది యొక్క ఆలోచనలు. మరి దైవబిడలమే అంటే అవును దైవబిడలమే, కానీ దేవుని బిడలం కానీ దేవుడికి తగినటువంటి మనసు మన హృదయాల్లో లేకపోవడం మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో ఇలాంటి మనసు నీకుందా? దేవుడి మనసు నీకుందా? దేవుడి మనసు ప్రేమించే మనసుందా? దయగల మనసుందా? జాలిగల మనసుందా? క్షమాపణ మనసుందా? నీవు నీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ నీకు ఎంత అన్యాయం చేసినప్పటికీ వారిని ప్రేమించి క్షమించేటువంటి మనసు నీకుందా? ఇదే దేవుని మనసు. ఇది నా యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మాటలో మనకు గుర్తు చేసేది ఏంటంటే, నా మనసు ఇది, నేను క్షమించే మనసు, నా మనసు ప్రేమతో నిండుకున్న మనసు, నా మనసు దయతో దయతో నిండుకున్న మనసు నీకుందా? నా బిడ్డవని చెప్పుకుంటున్నావు, నన్ను అనుసరించాలని కోరుకుంటున్నావు, నా అడుగుజాడలు నడవాలని కోరుకుంటున్నావు, నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నావు, నా శిష్యుడు కావాలి అని కోరుకుంటున్నావు. కానీ క్రీస్తు మనస్సు మనకు లేకపోవడం చాలా విచారకరం. ప్రియమైన వాళ్ళరా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఆయన ప్రేమ కలిగిన మనసు కలిగి ఉండాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. ఆయన యొక్క క్షమాపణ హృదయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతటి క్షమాపణ అంటే, ఎంతటి ప్రేమ అంటే, ఎంత దయ కలిగిన వాడంటే, సాక్షాత్తు మనకే ఒక వ్యక్తి మరి అన్యాయము, కీడు, అపరాధము, మరణ భయం జరిగించినప్పటికీ కూడా దేవుడి మనసుతో ప్రేమించే మనసు. ఈ దినాల్లో మరి పగడాల ప్రవీణ్ గారు చనిపోయినారు, మనకు బాగా. మరి అందరూ కూడా ఏమంటున్నారు? దైవబిడలైన వారు ఆ వ్యక్తులు ఏం చేయాలో మీరు కనుక్కొని శిక్షించాలి. వారిని ఏం చేయాలా? శిక్షించాలి. ఒకవేళ ఆ వ్యక్తి జరిగింది మరో క్రైస్తవులు జరగదని నమ్మకం ఏమిటి? కోర్టులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, మరి శిక్షించాలా? అయితే అన్యాయం తెలిసిందా, న్యాయం తెలిసిందా? చెప్పండి. న్యాయం తెలుస్తావు, కానీ పోరాడుతున్నారు కానీ వాళ్ళ కావడం లే. కానీ మనసు ఏమి మనసు కలిగి ఉంటే మనము అన్యాయము న్యాయంగా చేయబడతాయి. మరి ఆ సహోదరి పగడాల గారి యొక్క భార్య ఆ వదిలిపెట్టడం వద్దు, నేను క్షమించినాననే మనసు హృదయపూర్వకంగా వచ్చింది, కానీ క్రైస్తవులు వదిలిపెట్టల. మరి గ్రహించని గారు భార్య కూడా మరి ఆమె కూడా క్షమించండి అన్నారు, కానీ కోర్టు వదిలిపెట్టల. ప్రియమైన వాట్లరా, మనసు ఏమిటంటే మనకు ఎంతో క్రీస్తు మనసు ఏంటంటే మనకి ఎంత కీడు చేసిన వారిని కూడా క్షమించగలిగేటువంటి హృదయము మన జీవితాలు అది సామాన్యంగా మనకు రాదు, సామాన్యంగా మనకు రానే రాదు. క్రీస్తు మనస్సు కలిగి ఉంటేనే, క్రీస్తు అడుగుజాలో నడిస్తేనే, క్రీస్తు నడిస్తేనే తప్ప మనము మన వారిని క్షమించడం అనేది, మన వారిపైన దయాన్ని చూపించడం అనేది జరగదు. ఈ దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు, ఇదిగో నేను క్షమిస్తున్నాను. నన్ను ఇప్పటి వరకు మరి పొగిడేవారు, ఊరేగించిన వారు మరి సిలువ వేస్తుంటున్నారు. అంతవరకు దావీదు కుమారుడు అన్నవారు వీడు వాడు అని ఇష్టం వచ్చి మాట్లాడుతుంటున్నారు. ప్రియమైన వారందరా, ఇదంతా కూడా వీరు తెలియక చేస్తుంటున్నారు. వీరిని క్షమించు తండ్రి. వారి మనసును ఎరిగిన దేవుడు, వారిని క్షమించడానికి ఇష్టపడిన దేవుడు. మన జీవితంలో కూడా మనకు ప్రియమైన వారు కావచ్చు, దూరస్తులు కావచ్చు, మగవారు కావచ్చు, మనల్ని ప్రేమించడమే ప్రాముఖ్యమైన పని, క్షమించడమే ప్రాముఖ్యమైన. అది సాధ్యపడేదంటావా? చెప్పండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రేమించినట్టే క్షమించినట్టే ఉంటారు, కానీ క్షమించాలి ఎవరు? చెప్పండి.
క్షమించినట్టే ఉన్నాడు కానీ క్షమించాలి. శిక్షించరు అన్నట్టు శిక్షించాలని తీసుకున్నాడు. ఎవరు చెప్పగలరు? చెప్పండి ఎవరు పదాలు చెప్పండి. నువ్వు చెప్పురా. సావులు ఇంకోడు దావీదే. దావీదు షిమిని ఏం చేశాడు? అరే నీకు ఈరోజు నేను మాత్రం నిన్ను సంపూర్ణ పంపించేసాను. సంపూర్ణ పంపించేసి ఎన్ని రోజులు జరిగిందో మనకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు జరిగిందో మనకు తెలియదు. కానీ మనసులో మాత్రం ఏముంది చెప్పండి? అది ముందో లేదో మనకు కాదు తెలియదు, కానీ ఒక సమయం వచ్చి బయటపడింది. మనసులో మాత్రం వాడు నన్ను ఏం చేశాడో డబ్బు పెట్టాడు, హృదయం పెట్టుకొని ఒకరోజు ముసలాడు అయిపోయాడు కదా, ఇక నా వల్ల కాదు సొలొమోను రాజుగా నియమించాడు. నియమించేటప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన కుమారా అన్నీ చెప్పి వాడు ఉన్నాడు, వాడు నన్ను ఏం చేశాడు చెప్పండి? నన్ను దారికి పోతా అంటే చీ అన్నాడు. వాడిని మాత్రం నువ్వు జాగ్రత్త, ముసలోడి దగ్గర వారి వృద్ధాప్యం వరకు కూడా నువ్వు వదిలిపెట్టదు, ముందుగానే సంపాదన నువ్వు అన్నాడు. అర్థమైంది నీకు? మనసులో ఏముంది? కొన్ని సంవత్సరాలు క్షమించాడు, సమయం వచ్చేదాకా ఏమైపోయింది బయటపడింది. అర్థమైంది మీకు? సొలొమోను చెప్పాడు. సొలొమోను చాలా చాకి చక్కగా చెప్పాడు, ఈ యెరూషలేములో ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండాలి, బయటకు పోయినా సస్తాను అని చెప్పాడు. వాడి దినం వచ్చింది, వాడు చేసిన పాపం వచ్చింది కాబట్టి 3 సంవత్సరాల తర్వాత వాడు బయటకు పోయినాడు, సావనే తెచ్చాడు. కానీ దావీదు మహారాజు మనసు చూడండి ఎప్పుడు వరకు వృద్ధిపెట్టినాడు. అర్థమైందా మీకు? కొంతమందికి అలాగే ఉంటాయి. మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ కూడా ఏమంటున్నాడు? నేను ఇక నీ పాపాలను గుర్తుకు చేసుకోను. ఒక్కసారి అన్నాడంటే అంతే. ఆయన ఎప్పటికీ మాటికి మనమైనా సరే తప్పుల్ని గుర్తు చేస్తూ ఉంటాం, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన ఎంత మాత్రమో మన పాపాలను క్షమించి ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అంతే. అదే మనసు మనకు ఉండాలా, అదే క్షమాపణ. కుటుంబంలో నీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, లేకపోతే ఇరుగు వారు కానీ మనకి ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమించడమే మన పని. తర్వాత కదా దేవుడు చూసుకుంటాడు. మనము వారికి ఏదైనా కీడు చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకుంటే మన వల్ల కాదు, మనం ఏమేమో చేయలేము, మనకు అవసరం లేదు. మన పని ఏంటి? యేసుక్రీస్తు వారి పని ఏంటి చెప్పండి? క్షమాపణ. తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగురు. రెండో పని ఏంటి ఆయనకు? ఒకవేళ ఆయన గారు కోపం వస్తే అందరూ చంపేస్తారు, కానీ అది ఆయన పని కాదు. చంపే పని, తీర్పు తీర్చే పని ఎవరిదే? దేవుడిది. కేవలం ఆయన పని ఏంటి? యేసుక్రీస్తు వారి పని ఏంటి? క్షమించే పని, ప్రేమించబడి అంతే. ఏమన్నాడు? నేను ఈ లోకంలోకి తీర్పు తీర్చడానికి లేదా శిక్షించడానికి రాలే, రక్షించడానికే వచ్చాను, ప్రేమించడానికే వచ్చాను. అది ఆయన పనికి. అదే మనసు మనకు కలిగి ఉండాలి. దానికి అర్థము తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురనే మాట మనము గుర్తించు. రెండోది మనం చూస్తా ఉంటే అదే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనమా చూడండి. 42 చదవండి. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు తెలుసు. తర్వాత అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో నిత్యంగా చెప్పుచున్నాను. ఇక్కడ మరి శిలువ మీద దొంగల గురించి మనకి ఇక్కడ చెప్పబడతా. అంతకుముందు మరి ఆ ఇద్దరు దొంగలు కూడా యేసుక్రీస్తు వారిని దూషించిన వారు. మత్తయి సువార్త, మార్కు సువార్త మనం చదివితే వారిద్దరు కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? దూషించారు. మరి శిలువలో ఉండి వారు శిక్ష అనుభవిస్తూ మరి వారు ఎవరైతే శిక్ష వేశారో వారిని దూషించుకోకుండా ఏ సందర్భం లేకుండా ఎటువంటి ఆధారం లేకోకుండా యేసుక్రీస్తు వారు దూషిస్తుంటున్నారు. ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు కొట్టేది ఎవరిని చెప్పండి? వాళ్ళిద్దరే కదా చంపుతున్నారు. ఎవరు? రోమీయులు, పరిశీలు అందరూ వెళ్తున్నారు. ఎవరు తిట్టాలి వీళ్ళిద్దరు కలిసి? రోమీయుల్ని, పరిశీలి, శాస్త్రుని. రే మీకేమొచ్చిందిరా, మమ్మల్ని విడిచిపెట్టరా నాన్న. ఈయనకేం పని చెప్పండి? యేసుప్రభు వారు అన్యాయంగా సిలువ వేయబడతా ఉంటే యేసుప్రభు వారు దూషిస్తున్నారు. అర్థమైందా మీకు?
యేసుప్రభువుని దూషిస్తున్నాను. కొంత సమయం జరిగిపోతే యేసుక్రీస్తు మొదట చెప్పిన మాట, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరుగురు, వీరు క్షమించు ప్రభువా అన్నప్పుడు ఆ రెండవ దెబ్బకి వెలిగింది. వీరే మనం అన్యాయంగా ఈ వ్యక్తిని ఏం చేస్తున్నామో నిందిస్తా ఉన్నాం. ఏ తప్పు లేదు. ఒకవేళ అతను అనొచ్చు, నేను నీకేం చేశారా, నేను నీకేమన్నా చేశానా, నేనేమన్నా మిమ్మల్ని పట్టుకోమన్నా, లేదా సిలువేమన్నానా, లేదా నేను మిమ్మల్ని పట్టించినానా, నేను మిమ్మల్ని ఏం చేశానా, నువ్వు అన్యాయంగా మరి దూషిస్తా ఉన్నారు అనొచ్చు యేసుప్రభు. మనమైతే అంటాం కదా, ఖచ్చితంగా నేను ఏ తప్పు చేయలే, మరి నన్ను ఎందుకు చూస్తున్నావు, అసలు నేను ఏమన్నా అన్నానా, ఈ విషయం యేసు ఏమన్నాను, ఒక మాట, నన్ను తండ్రి మీరేం చేస్తున్నారు, మీరు క్షమించు. ఆ మాట తనను పట్టుకున్నాను. అంటున్నాడు దొంగ, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రేమిన వాళ్ళరా, యేసు ప్రభువు వారు ఆ స్థానంలో మనం ఉంటే మనం చెప్పే మాట ఏంటి ఆలోచించగలమా? మనం ఏం చెప్తాం ఆ స్థానంలో ఉంటే? అరే నా రాజ్యంలో కాదు కదా, గేటు కాడి కూడా తిందో రానిలో, ఎందుకో అన్యాయంగా నన్ను ఏమంటాడు, దూషిస్తే అసలు నిన్ను ఏమనలేదు, నేను నా ఇంటి కాడి నా గేట్ కాడి కూడా రాని నిన్ను, అక్కడి నుంచి అట్టే పోవాలి. మనం కూడా అట్లా అంటాం కదా, నా ఇంటి కాడికి రావద్దు, నువ్వు నా గేటు తప్పకూడదు అని మాట్లాడుతూ అంటాం. మరి యేసుప్రభువు అన్నాడా? ఏం మాట్లాడేది? ఆ మాట మనకు గుర్తించుకోవాలి. నేడు అంటే నేను చచ్చిపోతాను, నాతో పాటు నువ్వేం చేస్తావు, నువ్వు కూడా కొద్దిసేపటికి చచ్చిపోదు. ముందే చనిపోయాడు యేసుప్రభువు, వెళ్ళిపోయాడు. నాతో పాటు నువ్వు కూడా ఏమైపోవాలా, చనిపోయి నా దగ్గరకు వస్తావు నువ్వు అన్నాడు. ఎంత ప్రేమ కలిగిన మాట అండి ఈ మాట. మనం చూస్తే తన దగ్గరికి వచ్చే వ్యక్తిని ఏ వ్యక్తిని కూడా త్రోసివేయడు అనేటువంటి మాట మనం చూస్తా ఉంటున్నాం. ఈ దినాల్లో ప్రజలైన వారు ఎంతో మంది ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు, ఎంతో మంది ఆయన దూషిస్తుంటున్నారు, ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుతుంటున్నారు. వారందరూ కూడా ఒక క్షణంలో ప్రభువా మేము తప్పు చేశాము, మీ దగ్గరకు వస్తున్నామంటే ఎంత ప్రేమ కలిగిన వాడంటే వెంటనే రమ్మంటాడు. వెంటనే ఆయన ప్రేమకు అవధులు లేవు. తన యుద్ధకు ఎవరైనా ఎలాంటి వారైనా వస్తే ఆ వ్యక్తిని ఏం చేస్తాడు, త్రోసివేయడు, వద్దుపో అనడు. మనమైతే ఇక్కడ తాగినోడు వచ్చాడనుకో, దొంగ వచ్చాడనుకో, ఏదైనా సరే మోసగాడు వచ్చాడు, మనం ఇస్తాం, లేదు నువ్వు ఎందుకు వచ్చావు అడిగి, వాడు తాగి వచ్చాడు, నువ్వు ఎందుకు వచ్చావురా అంటావు. వాడు తాగి వస్తే పర్వాలే, ఆ మాట ఎందుకంటావాడు, వాడు ఏదో అల్లరి చేస్తాడని గమ్ము కూర్చుంటే పర్వాలే. వాడు కూర్చోడే, నువ్వు ఎందుకు వచ్చావురా, అసలుకి తాగినోడు రావద్దు, మోసం చేసేటోళ్ళు రావద్దు, పాపాత్ముడు రావద్దు. అర్థమైందా? ఈ దినాల్లో మన యొక్క వ్యవహారం ఎట్టుందంటే, ఎవరు రాదు, పరిశుద్ధులే రావాలి, ఇడికి పరిశుద్ధులే రావు. మరి పాపాత్ములు ఆడిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆడిపోవాలి పాపాత్ములందరూ. అందరికీ ఆహ్వానం ఉంది. దేవుని ప్రేమ ఈ దినాల్లో ప్రియమైన వాళ్ళ మనమైనా త్రోసివేస్తున్నాం, కానీ యేసుక్రీస్తు త్రోసివేసేవాడు కాదు. తన సన్నిధిలోకి, తన మందిరంలోకి అందరికీ ఆహ్వానం, అందరికీ ఆహ్వానం. ఎవరికి? ఆయన దూషించిన వారికి, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడే వారికి, అన్యాయం చేసిన వారికి అందరికీ ఆహ్వానం. ఇది దేవుడి యొక్క మనస్సు. ఈ దినాల్లో మనం ఆహ్వానించగలుగుతుంటున్నామా? మనము నడిపించగలుగుతుంటున్నామా? మనం ఎవరికైనా ప్రార్థన రమ్మని చెప్పమండి, ఎంతమంది దేవుడి మందిరానికి రండి అని పిలిచినారు ఈరోజు చెప్పండి చేతులు. ఎంతమంది రండి అని పిలిచిన వాళ్ళు? సరే మంచోళ్ళని పిలిచింటారులే, చెడ్డోళ్ళని కూడా పిలిచిన వారు ఎంతమంది ఉన్నారు? చెడ్డోళ్ళని ఇద్దరేనా అంటే మనం అందరూ పిలవలేదంటారా? కొంతమంది ఏమంటారంటే, వాడు పిలిచే ఇంట్లో లేదా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, కుటుంబంలో వాడు దుర్మార్గం ఉంటాడు, వాళ్ళు పిలువు అంటే వాడు రాడన్నా వాడు దుర్మార్గుడు. అరే నువ్వు పిలిచేది నీ పని, కానీ వాడు దుర్మార్గుడు అయితే మోసగాడైతే నీకేం పని? మనసు మార్చేది ఎవరు? దేవుడు. పిలిచేది నీ పని అంతే. తన ఎందుకు వచ్చువా అని ఎంత మాత్రం అంటే వాడు వస్తే నీకు నష్టం. కొంతమంది అట్టుంటారు, వాడు వస్తే మనకు నష్టం అన్నట్లుగా. వాడు రాకూడదురా, కాదుగా, ఆలోచన లేదు. ఎలాంటి వాడైనా సరే వాడు ప్రభు సన్నిధిలోకి రావాలి. కొంతమందికి స్వార్థ చెప్తాం, కొంతమందికి దేవుడి దగ్గరికి పిలవం. ఏం ఆలోచిస్తామంటే, వీడు సస్తేనే బాగుంటుంది,
చస్తేనే బాగుంటుంది. ఎందుకు? వాడంత దుర్మార్గుడు లేడయా, వాడు పాపాత్ముడు. వాడు చూడండి, రాధా మనోహర్ అని ఉన్నాడు, మనకు బాగా తెలుసు. ఏమి మాట్లాడుతున్నాడంటే ప్రభువుల గురించి, సేవల గురించి. వాడు పవిత్రంగా వాడు వచ్చిన దరిద్రాలు ఆయన శ్రీకాకుళం నుంచి వచ్చినాడు. అది కూడా ఏమి మాట్లాడుతున్నారంటే, మరి నిజంగా ప్రభు వారిని పిలువు, ప్రభు సరే నేను వాళ్ళ హృదయాన్ని మారుస్తాను అని మనతో చెప్పితే ఎంతమంది మనం పిలవగలుగుతాం? ఎంతమంది దేవుడి సన్నిధికి ఆహ్వానించగలుగుతాం? మనం అన్ని గుర్తుపెట్టుకుంటాం. దేవుణ్ణి విపరీతంగా దించిన వాడు, వీడికి క్షమాపణ వద్దు. యోనా లాంటి హృదయం మనకు ఉంటుంది కదా. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? నువ్వు పోయే నినివే పట్టణానికే ప్రయాణించుకో అంటే పోయి తర్షీషుకు పోయి వాడెక్కిపోయినాడు. సరే, ఎందుకు పోయినంటే మనకు తెలీదు. పొమ్మంటే మనం అనుకుంటాము భయపడిపోయినాడు, దేవుడి మాట వినకుండా పోయినాడు. అంతేనా మీరు అనుకునేది? దేవుడి మాట వినలేదు అని పోయాడు. అది కాదు ముఖ్యమైన మాట. వాళ్ళ అసలైన మాట అది కాదు. ఎందుకు పోయినా? నువ్వు వీళ్ళందరినీ చంపితే నాకు సంతోషం. అర్థమైంది నీకు? ఈ నినివే పట్టణస్తులందరూ ఏం చేయాలో చంపితేనే నాకు సంతోషం. నువ్వు బతికిస్తావు నాకు తెలుసు, అందుకే నేనేం చేశాను చెప్పు. అర్థమైందా మీకు? అది అనే ప్రాముఖ్యమైన మాట. అంతేగాని ఏదో ఓడెక్కిపోయినాడని కాదు. పోయేగానే వాడ నుంచి ఎట్లా కూడా తీసుకొచ్చాడు దేవుడు. తీసుకొస్తే మనసులో మాట బయటపడింది. ఒక్క రోజు ప్రకటన చేయగానే ఊరు మారిపోగానే ఈ మూతి ముడుచుకొని పోయి అక్కడ కూర్చున్నాడు, బయట పోయి కూర్చున్నాడు. అర్థమైంది మీకు? ఎక్కడ కూర్చున్నాడు? బయట పోయి కూర్చొని పందిరి వేసుకొని కూర్చున్నాడు. చూస్తా ఎట్ట సుధమ కుమారలా అవుతాదా లేదా? దేవుడు ప్రేమ అని నాకు తెలుసు, నువ్వు చేస్తావని నాకు తెలుసా నువ్వు. అందుకే నేను ఏం చేసావు, ఖర్చు పోయినాను. వాళ్ళ నాశనం కావాలని చూస్తా అంటే నువ్వేంది ప్రేమ అంటావు? దేవుడు మనసు ఏంటి? అలాంటి వాళ్ళు కూడా ప్రేమిస్తారు. మన మనసు ఏంటి? పాపాత్ముడు సావాల్సిందే. లోకంలో చెప్పే సామెత అదే, దుష్ట శిక్షణ అదే, పాపాత్ముడు సావాలా. కానీ దేవుడి ప్రేమ అలా కాదు. ప్రతి వ్యక్తి రక్షింపబడాలి. మనము చేయాల్సిన పని ఏంటంటే, ఎంత దుర్మార్గుడైనా పిలవాలి, రాని దేవుడు సన్నిధి. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, నిజంగా అనుకునేవాడిని, వృద్ధులైన వారు 60-70 సంవత్సరాల మంది నాకు రాకుండా ఉంటారు చూసావా, వాళ్ళకు సువార్త చెప్పకూడదు. నా మనసులో మాట చెప్తాను, నిజంగా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? ప్రభు అన్నాడు, ఎందుకు రా నువ్వు చెప్పకూడదు? వాడు మనిషి కాదా? మనిషే ప్రభు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి సువార్త విన్నారు కదా, దేవుడి మాట విన్నారు కదా. దేవుడి సువార్త తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. చిన్ని సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళు ప్రభువుని నమ్మలేదు, నిన్ను నమ్మలేదు ప్రభు. ఈ కాలంలో నమ్ముకొని ఏం చేస్తారు వాళ్ళు? నా మనసులో మాట అదే, ఈ కాలంలో నమ్ముకొని ఏం చేస్తారు వాళ్ళు? ముసలాళ్ళందరూ మీరందరూ వృద్ధులు ఉన్నారు కదా, ఈ కాలంలో ఏం చేస్తారు? మీరు అనే మాట అదే కదా, యేసు నమ్ముకుంటే వేరే వాళ్ళు ఇతరులు ఏమంటారు? నేను నమ్ముకొని ఏం చేస్తావా, ఎంత అయిపోయింది నాకు అంటాం. అదే కదా నా మనసులో మాట అక్కడదే. ఈ కాలంలో నమ్ముకొని ఏం చేస్తారంటే, ప్రభు అన్నాడు వాళ్ళు నమ్ముకొనే నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటువంటి స్థానం ఏమిటంటే నరకము. వాళ్ళు వృద్ధులైనా, ఇప్పుడు గంటలో చచ్చిపోయేటోడైనా, ఎక్కడికి పోయినా వాడు వెళ్ళే స్థలం ఎక్కడిది? నరకం. దాన్ని తప్పించాలి. ఆ సమయంలో కూడా నేను క్షమిస్తా. వాడు హృదయపూర్వకంగా అడిగితే నేను క్షమిస్తా, నిత్య జీవం ఇస్తా. నాతో మాట్లాడాడు దేవుడు. అప్పటి నుంచి ముసలిలకు కూడా సువార్త దేవుడు వాక్యం చెప్పడం నేను నిజంగా చెప్తున్నా. మాట వృద్ధులకు నేను చెప్పను. సత్య సావన బతిగా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు, దేవుడు నమ్ముకోవడం లేదు కదా అని నా మనసులో మాట. దేవుడు అన్నాడు వాళ్ళు చచ్చిపోతే నరకానికి పోతారు. నరకం పోతే ఒక రోజుతో పోయేది రాదు కాదు కదా. మరి ఒక యుగాలు ఉండాలి కాబట్టి వారు వృద్ధులైనా జరిగిపోయిన సమయం కాదు, వృద్ధులైనా పర్వాలేదు, వారు నమ్ముకోవాలి. అది నా బాధ. యేసుక్రీస్తు వారి బాధ అదే. వృద్ధులైనా సరే ఒక గంట సేపు బతికి యేసు ప్రభువా నా పాపాలు క్షమించని ఎవడైతే హృదయపూర్వక వారిని నిత్యజీవం తీసుకువెళ్తా, అది ఆయన ఇష్టం. అందరు తీసుకోపోవాలా. వాడు అట్టడు ఇట్టడు, వాడుకోవడం వీడు పోవడానికి వెళ్ళా, అందరు పోవాలి. మరి దేవుని ఇష్టం అది. ప్రియమైన వాళ్ళరా, మా నాన్న 2004లో బాగా తాగేవాడు. బాగా తాగేవాడు. తాగి మరి ఆయన సూపరింటెండెంట్గా పనిచేశాడు కడప జిల్లా మైలవరంలో. మరి చివరి దినాలు వచ్చాయి, రిటైర్డ్ అయిపోయినాడు. చివరి దినాలు వచ్చినాయి. అన్నం తినుకోకుండా 2 నెలలు ఫుల్ తాగినాడు మనిషి.
ఆ దెబ్బతో ఏమైపోయినట్టు అంతా తగ్గిపోయి బీడీలు, అప్పట్లో బీడీలు కదా, ఇప్పుడంటే సిగరెట్లు వచ్చాయి కదా, అప్పట్లో ఎక్కువ బీడీలు. ఆ బీడీలు తాగి 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 రోజుకి ఆ రూమ్లో ఇన్ని ఉండేది బీడీలు సిగరెట్. అది ఏమైపోయిందంటే ఎఫెక్ట్ ఇచ్చేది. చివరి వయసులో ఎవరికైనా అంతే వస్తుంది. ఇక చచ్చిపోతాడు. హాస్పిటల్ తీసుకుపోయినా వాళ్ళు అన్నారు వారం కంటే ఎక్కువ బతకడం. వారమే. ఒకరోజు నెల్లూరు నారాయణ హాస్పిటల్ తీసుకుపోయినాం, మరుసటి రోజు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం, మధ్యాహ్నానికి టీబీ హాస్పిటల్ తీసుకుపోయినాం. అంతే, ఒక్కరోజు జరిగింది. ఆమె ఉన్నారంటే టీబీ హాస్పిటల్లో వారం కంటే ఎక్కువ బతకడయ్యా, తీసుకోకుండా అన్నారు. సరేలే అని ఇంటికి తీసుకొచ్చాను. రాత్రి 11:45 అయింది. 11:45 గుర్తుంది. బాగా మంచి గాఢనిద్ర నేనుండా. ఆయన నోట్లోంచి మాట రావడం లే, ఎందుకంటే పట్టకపోయి ఆడతాడు, పట్టకపోయి పక్కగా అయిపోయినాడు, మాట రావడం లేదు, నీలకపోయినాడు. మనిషి లేపితేనే లేయాలి, అంతే. ఇప్పుడు చచ్చిపోతున్నాడు, గాలి ఆడడంలా. టీబీ జబ్బు అంటే ఏంటి, లోపల ఊపిరితిత్తులన్నీ కూడా అవి బ్లాక్ అయిపోయి ఇక పిలుస్తున్నాడు. చచ్చిపోతాడు, ఇక 10 నిమిషాలు చచ్చిపోతాడు. పిలుస్తాడు, ఎక్కడ పిలుస్తాడు, రాజా అంటున్నాడు. నాకు వినపడలే, ఎట్టో దేవుడు ఆ సమయంలో వినపడించాడు. 10 నిమిషాలని కానీ నేను నిలబడితే ఉదయం లేచి ఇచ్చేలాగా మన ఆయన ఏమైంటాడు, చచ్చిపోయి ఉంటాడు కదా. లేచి ఉంటేనే అంబులెన్స్ పిలుసు అంటాడు. ఏడాది లేదు ఆ లోపల ఆ ఊర్లో 2 కిలోమీటర్ల లోపల. ఆ దినాలు 2004లో ఆ అంబులెన్స్లు తక్కువ. అంబులెన్స్ ఆటోలో తీసుకొచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఏడవస్తే కొద్దిసే బాబు ఉదయం అయిపోతుంది, ఒక 2-3 గంటలు అంటే ఎట్టడు పోదామంటే చెప్పరా అంటాడు. నేను చూస్తున్నాను, చెప్తున్నా, నాయన యేసుప్రభు ప్రభువా నా పాపాలు క్షమించాడు. ఇదే మాటలు చెప్పాను, నన్ను క్షమించాడు నాయన, నేను యేసుప్రభు ఇప్పుడైనా సరే తీసుకోపోతాడు. ఇప్పుడే సరే. అంతవరకు యేసు లేదు, ఎవలేదు, దేవుడు లేదు, ఎవలేదు. తను సారాయి దేవుడు, వీడిలే దేవుడు, లోకమే దేవుడు. అట్ట తిరిగేటోడు కనీసం యేసు ప్రభువారిని పాపాలు క్షమించి నోరు కూడా రాకపోయా. అయిపోయింది. నేను చూస్తుండగానే కళ్ళు మూసేసినాడు, తేలేసినాడు, చచ్చిపోయాడు. ఇది నాన్న ఒకసారి ఆలోచించు. వృద్ధాప్యం ఉన్నా, ఏ సమయంలో ఉన్నా యేసు ప్రభువారిని పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. చివరి రోజు కూడా, చివరి క్షణము వస్తుందని నువ్వు అనుకున్నప్పటికీ కూడా ప్రభువా నేను క్షమించు అన్నప్పుడు యేసు ప్రభువారు క్షమిస్తాడు ఖచ్చితంగా. అయితే ఆ సమయం రాదు. అర్థమైందా నీకు? నేను చివరి దినాలంటే ఆ సమయం రాదు నీకు. సాక్షాత్తు మా నాయన చూశాను. నేను చివరి దినాల్లో యేసు ప్రభు నేను పాపిని అంటానులే అనుకునేవేమో. అసలు ఆ సమయంలో నువ్వు యేసు ప్రభు అనే మాట అనడానికి కూడా నీకు నోట్లో వచ్చిన మాట రాదు. అంతే. తర్వాత నువ్వు ఏమైపోతావు, నిత్య నరకానికి వెళ్తావు. ఇప్పుడే ఈ క్షణమే తన దగ్గరకు వస్తే ఆయన అందరినీ ఎవడైనా ఎంత సరే వాడు ఇసుక దొంగ దూషించాడు, అప్పటికప్పుడు దూషించాడు, వాణ్ణి కూడా క్షమించినాడు. నా ఎద్దకు వచ్చి వాడిని ఎంత మాత్రమో. ఇది దేవుని యొక్క మనస్సు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు దగ్గరికి ఆహ్వానం ఉంది. మనం కూడా పిలవాలా, వారిని తీసుకురావాలా. వీడింటే పోవాలి, వీడింటి నశించిపోవడం అనడానికి వీలేదు. వాడెంత దుర్మార్గుడైనా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. కానీ వానికి నిత్య రక్షణ కావాలి, అది కావాలి. అది మనం గుర్తించాల్సి. మనం ఇతరులకు ఏం చేయాలి చెప్పండి? దేవుని గురించిన మాటలు, వారి యొక్క సాగు కాదు ముఖ్యం, కానీ వారి జీవం మనం కోరుకోవాలి, వారిని ఆహ్వానించాలి. ఎన్నిసార్లు పిలిచినావంటే చాలాసార్లు పిలిచా అంటే నువ్వు సత్యంతరకు పిలిచాల్సిందే, వాడు సత్యంతరకు వినాల్సిందే. మనం చనిపోయేంత వరకు మనం పిలవాల్సిందే, వాడు సత్యేంత వరకు దేవుని మాటలు వినాల్సిందే. అంతవరకు మనం చెప్తానే ఉంటా. అది మనం గుర్తించుకోవాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయం చూసుకుందాక, 2 చూసుకుని ముగించుకుని చాలా టైం అవుతుంది. ఇప్పుడే 19వ అధ్యాయము 26వ చదవండి, 26, 27. చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చూచి ఇదిగో నీ తల్లిని చెప్పెను. ఆగడి నుండి ఆమెను తన ఇంట చేర్చుకునేను. యేసు ప్రభువారు బాధ్యత కలిగిన వాడుగా చూసుకుంటున్నారు. భారము బాధ్యత. యేసు ప్రభువారు యోసేపు మరియమ్మలకు ఎన్నో కుమారుడు. మొదటి కుమారుడే కదా, రెండో కుమారుడు కాదు కదా. మొదటి కుమారుడు అంటే అర్థం ఏంటి? కుటుంబ బరువు బాధ్యతలు తండ్రి తర్వాత తండ్రి బతుకున్నంత వరకు, తండ్రి వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత
పెద్ద కుమారుడికి బాధ్యత అనేది ఉంటారు. మరి ఏ సమయంలో యోసేపు చనిపోయాడో తెలియదు, కానీ అది దిన వరకు ఆయన 33 సంవత్సరాల వరకు కూడా తల్లి యొక్క, అన్నదమ్ముల యొక్క, తమ్ముల యొక్క, మరి అక్క చెల్లెల యొక్క బాధ్యతలు భరించినాడు. చివరికి 3.5 సంవత్సరం దేవుని సేవ చేసి చనిపోతున్నాడు సిలువలో. చనిపోయేటప్పుడు ఆయన సిలువ దగ్గర ఉన్నారు. తల్లి ఉంది, సహోదరుడు ఉన్నారు, మరి ఎవరున్నారంట చెప్పండి? శిష్యుడు ఉన్నాడు కదండి, ప్రేమించిన శిష్యుడు. ఆయన తల్లి సహోదరి కూడా ఉంది. మరియమ్మ యొక్క సహోదరి అంటే చెల్లెల్లో అక్కడ తెలుసు, మొత్తాన్ని మాత్రం వారు ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభువు వారు తన బాధ్యత గుర్తు వచ్చింది. ఏమంటే తల్లి నీవు చూస్తారు, నేను 2 రోజులు ఉన్నాను కదా. సరే, ఈ బాధ్యత అక్కడ అన్నదమ్ములు లేరు, తమ్ముళ్ళు లేరు. ఈ బాధ్యత నా ప్రియమైన శిష్యుడికి అప్పచెప్తా నేను. ఇదో శిష్యుడా, ఈమె ఇప్పటి నుంచి నీ యొక్క తల్లి, ఈ బాధ్యతను తీసుకో. వెంటనే ఆ బాధ్యతను తాను స్వీకరించినాడు యోహాను. యేసు ప్రభువు వారు బాధ్యత కలిగిన వాడు, భారం కలిగిన వాడు. ఆయన చనిపోతూ కూడా ఒక వ్యక్తి, ఒక తల్లి యొక్క బాధ్యతను తనకు తీసుకోవడం అంటే మనం ఆలోచిస్తాం ఎంతగా. ఏమ్మా నువ్వు తల్లి యొక్క బాధ్యతను మనము చూస్తా ఉంటాం. తల్లికి ఆ బాధ్యత. ఈ దినాల్లో తల్లి అనే దాన్ని దేనికి మనం పోల్చగలుగుతాం చెప్పండి? తల్లిని దేనితో పోలుస్తాం? సంఘముతో. అర్థమైందా? సంఘము స్త్రీతో, తల్లితో మనము. మన తల్లి ఎవరు ఇప్పుడు ఇక్కడ? సంఘము. మనకందరికి హెబ్రోనుకో సహవాసానికి తల్లి ఎవరు? సంఘమే. ఇక్కడయ్యా సారీ, ఇది ఒక సంఘం. దీనికి తల్లి ఎవరు? హెబ్రోను. ప్రపంచానికి తల్లి హెబ్రోను. ఆ హెబ్రోనుకి తల్లి సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అంటే యేసుక్రీస్తు వారు ఆయన తల్లిగా మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు తల్లి బాధ్యత యేసుక్రీస్తు వారు చనిపోతున్నప్పటికీ అది నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. నేను చచ్చిపోతున్నా కదా, నాకు ఎదుగులే అనుకోలే ఆయన. నా బాధ్యత ఎట్టపోతే పని కాదు. చనిపోయినప్పుడు కూడా తల్లి గుర్తుకొచ్చింది. తల్లి బాధ్యత. ఈ దినాల్లో తల్లి బాధ్యత అంటే సంఘం యొక్క బాధ్యతను మనం భరించగలుగుతుంటున్నామా? సంఘ బాధ్యత. సంఘ బాధ్యత అంటే ఏంటి? చూసుకుంటారులే సేవకుడు, లేకపోతే ఎవరో చూసుకుంటారులే, ఎవరో చేసుకుంటారులే. ఇప్పుడు ఆ తల్లికి బిడ్డలో మనమే కదా. ఇక్కడున్నది ఇది కరివేలు సంఘము తల్లి. ఈ తల్లికి బిడ్డలు ఎవరుని? ఇక్కడున్న స్థానిక సంఘంలో ఉన్నటువంటి పిల్లలమైనా మనమే. మనకు తల్లి యొక్క బాధ్యత లేకపోతే ఎట్లా? అర్థమైందా? మనకు తల్లి యొక్క బాధ్యత లేకపోతే ఎట్లా? బాధ్యత అంటే అర్థం ఏమిటి? ముందు నుంచి చివరి వరకు కూడా అన్ని విషయాలు పట్టించుకొని వాటిని శ్రద్ధతో వహించుకొని తీసుకురావాలి. మనము ఏ బాధ్యతను వహిస్తుంటున్నాం? అసలు మనకి ఎందుకు ఆ బాధ్యత అంటామా? నీ బాధ్యత, నా బాధ్యత. ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించినప్పుడు మనము యేసుక్రీస్తు వారి యొక్క శరీరమైన సంఘ బాధ్యత మనం ఎందుకు వహించలేకపోతుంటున్నాం? ఎందుకు ఆలోచించలేకపోతా ఉంది? దాని గురించి ఎందుకు ఆలోచించలేకపోతుంటున్నా? 7 దయాలు పట్టింది. స్త్రీ పేరు ఏం చెప్పండి? మగ్దలేనే మరి. యేసు ప్రభు చచ్చిపోయాడు, సమాధి చేశాను. చూసింది, ఆ స్థలం చూసింది, జీవం కూడా చూసింది. ఉదయాన 8 గంటలకు వెళ్ళిపోయినాడు. తెల్లవారం కూడా అయితే 5 గంటలకు పో, చీకడు 5 గంటలకు వెళ్ళిపోయింది. ఆమె పోవడానికి గల కారణం ప్రేమ, సిద్ధపరచాలి. ఆ దినాల్లో పద్ధతి ఏంటంటే చనిపోయిన శరీరాన్ని ఏం చేయాలా? సుగంధ ద్రవాలు పూసి మళ్ళీ గుడ్డ నుండి అది పెట్టాలి. అట్లా పెడితేనే 100 సంవత్సరాలు ఇక శరీరాలు ఉండేవి. ఆమె ఆ శరీరానికి ఆ సుగంధ ద్రవ్యాలు పోయడానికి పోయి చూస్తే సమాధి ఖాళీ ఉంది, రాయము వెళ్ళి దుర్లభపడింది. ఆలోచించి ఎవరెవరు యేసు ప్రభు శరీరాన్ని ఎవడో ఎత్తుకోమేయారా? ఇప్పుడు ఆమె ఏడుస్తా ఉంది కూర్చొని. దేని కొరకు ఏడుస్తా ఉంది? బతికున్నాడు కదా యేసు ప్రభు. మనము చచ్చిపోయిన తర్వాత మా ఆయన చచ్చిపోయాడు, తీసుకుపోయినాము, గొంతలో కూర్చోబెట్టాము. కూర్చొని నేను ఆడే కూర్చొని ఏడుచుకుంటా కూర్చుంటారా? చెప్పండి. మట్టి తీసుకొని వేసేసేది పో, నీ పోయి అయిపోయినాడు, ఈ పని అయిపోయింది, ఇక నీకు నాకు సంబంధం లేదు, కూర్చోబెట్టావు, వచ్చేసినాం. ఆ సమాజం ఆడుతూ నాకు తెలియదు, ఇప్పటివరకు తెలియదు.
నేను ఇప్పుడు అనిపిస్తోలేదే, అప్పుడైనా ఆ సమాధి కట్టించుకుని అంటే ఒక 20,000 కట్టించుకుంటే చూసిన మొత్తం కదా. యాడుంటుంది ఆ సమాధి? ఇప్పుడు ఎంతో పూడ్చిపెట్టేటుంటారు. ఇప్పుడు దానికోసం నేను కూర్చోను కదా, నాకు అవసరం లేదు. ఎందుకు చచ్చిపోయి శవంతో నాకేం పని? సొంత తండ్రి అయినా ఎవరైనా సరే చచ్చిపోయిన శవంతో మనకు అవసరం లేదు. మరి ఈమెకి ఎందుకు వచ్చిందో చచ్చిపోయిన శవంతో? సరే ఏడ్చడం ఎందుకు? అదే నాకు ఆశ్చర్యం. ఎందుకు ఏడ్చింది? ఎవరో ఎత్తుకుపోయినారంట. బతుకున్న మంచి పెద్ద శరీరాన్ని దేని ఎత్తుకోపోయినా? బంగారం ఎత్తుకోపోయినారా? చచ్చిపోయి కుళ్ళిపోతుంది ఆమె దృష్టిలో కుళ్ళిపోయినటువంటి శరీరాన్ని ఎవరు ఎత్తుకోపోతే ఈమెకి ఎంత బాధించిందో. ఏడుస్తా ఉంది. యేసుప్రభువే వచ్చాడు. ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు? ఎవరు ఎత్తుకుపోయినారయ్యా? నువ్వు ఒక్కసారి చెప్తే ఎక్కడ పెట్టావు, నువ్వేమన్నా తెలుసుకుంటే నీకు తెలిస్తే నాకు చెప్పు, నేను ఎత్తుకోకపోతా. ఎవరంటే చచ్చిపోయిన శరీరానికి ఆమె ఎంత ప్రేమ చూపించింది. శరీరం అంటే ఏమిటి మన దృష్టిలో? క్రీస్తు శరీరం ఏంటి? సంఘము. సంఘము కొరకై ఇలాంటి యొక్క ఆశ నీ హృదయాల్లో ఉందా? సంఘము బతుకుందా చచ్చిందా? చెప్పాలా? బతుకుందా? నిజంగా బతుకుందా? మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం చెప్పండి? చచ్చిపోయిందిలే, అది చచ్చిపోయింది, నీ ఊళ్ళేస్తుందిలే. ఒకరోజు సంఘం చచ్చిపోయింది అని మన దృష్టిలో. సంఘం చచ్చిపోయిన ప్రజలందరూ కూడా చాలా లేటుగా వస్తున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వస్తున్నారు, భయం లేదు, భక్తి లేదు, యేసుప్రభు బతికున్నాడు, లేచున్నాడు అని ఏం ఆలోచన లేకపోతే ఈరోజు చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ చచ్చిపోయాడు, ఇప్పుడు ఆయన ఇప్పుడు సమాధి చేస్తారు అని మీరు అందరూ చాలా లేటుగా వచ్చారు కదా, అంతేనా? కానీ ఆయన జీవించినాడు. ఓ రోజు అంటే చచ్చిపోయాడని మరి ఒక పాస్టర్, ఇది ఎంత చెప్పినా మారరా నాయన, మీరు కూడా సత్యాన్ని చూపించాలి కదా. కానీ శవం పెట్టి రేపు యేసుప్రభు వారు చచ్చిపోయిన దినం, సంఘము చచ్చిపోయింది కాబట్టి రేపు వచ్చి రేపే సమాధి చేస్తాను, వచ్చి చూసుకోండి అని వాట్సాప్లో ఏదో గ్రూప్లో పెట్టినాడు. గ్రూప్లో సమాధి పెట్టినాడు, అందరికీ పంపించేసినాడు. వీళ్ళకి ఆశ్చర్యం, ఏదో సంఘం చచ్చిపోవడం మీద ఆయన అనుకుని, సరే రేపే భూస్థాపన కార్యక్రమం అందరూ రండి అన్నాడు. అది ఈయన వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, అందరూ కూర్చుంటారు. సరే అందరూ వచ్చి చూసుకోండి శవాన్ని, అందరూ వచ్చి చూసుకొని పోవాలని చెప్పారు. వర్షం చూసుకొని పోతున్నారు. ఒక్కడు ఆశ్చర్యపడుతున్నాడు, ఏంటండి శవం అంటే లోపల ఒక శవం కూడా లేదు, ఏంటి అంటే లోపల అద్దం పెట్టాడు. అద్దం పెడితే చూసేవాడు వాళ్ళకందరూ ఎవరి మొహం కనపడుతుంది? వాళ్ళ మొహమే కనపడుతుంది. వీళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి ఆ పాస్టరు, మేము బతుకుంటే మమ్మల్ని సచివ శవం కింద లెక్క ఇవ్వండి. మరి అదే కదా, ఇప్పుడు మీరు ఎట్టున్నారు? సచిన శవంతో ఉన్నారు, మిమ్మల్ని భూస్థాపన చేయాలి, మీరు ఇంకా సావలే. కాబట్టి చూడండి, నిజంగా సచ్చినారా ఏదో అర్థమైంది మీకు? మనం కూడా ఎట్టున్నాం చెప్పండి? చచ్చిపోయినా శవంతో ఉన్నాం. మన క్రీస్తు సంఘము బ్రతికుంది, మనం బ్రతికుంటాం. ఒకసారి ఆలోచించు. ఈ మగ్ధలేని మరి శరీరానికి వరకు ఎంత వేదన పడిందామె, చచ్చిపోయిన శవం కొరకు. మరి బ్రతికున్నటువంటి జీవమైనటువంటి సంఘం కొరకు నువ్వు ఎలాంటి బాధ్యత వహిస్తుంటున్నావు? ఎలాంటి బాధ్యత నీకు కలిగి ఉంది? ఇది ఒక వ్యక్తి బాధ్యతేనా? ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి తల్లేనా? ఒక వ్యక్తితోనే ముడిపడి ఉందా? ఒక వ్యక్తి ద్వారానే ఒక వ్యక్తినే కన్నదా కరిమేల సంఘం? చెప్పండి, ఒక వ్యక్తినే కన్నదా? పిల్లల్పియా ఒక వ్యక్తినే కన్నదా? చెప్పండి. నిజంగా ప్రభు సన్నిధికి వస్తే మనమందరం కూడా ఫిలదెల్ఫియా సంఘంలో ఆయన సంఘంగా తల్లిగా మనం చేశారు, మనందరికి కన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా తల్లి పైన బాధ్యత లేకపోవడం ఎంత దురదృష్టకరం అంటే, ఈ దినాల్లో చచ్చిపోయినటువంటి స్థితి కలిగిన వారంగా ఉంటున్నాం. లోకం కొరకు ఎంత ప్రయాసపడతామో, లోకం కొరకు చచ్చినటువంటి లోకం కొరకు ఎంతో ప్రయాసపడతాం. బ్రతికున్న జీవమైన సంఘం కొరకే ప్రయాసపడడం అంటే అబ్బా చేతులు రావు కాదు. ఎందుకంటే ముందుగా మనం తెచ్చుంటాం, మనం తెస్తేనే కదా మనం బతుకుంటే ఏదైనా ఆలోచన వస్తుంది. మనం ఎట్లున్నాం? ఆత్మీయంగా చచ్చిపోయాం. మనం ఒక్కసారి చూసుకుంటాం. ప్రియమైన వారు, ఆ ప్రభు మరి మూడోది మనం చెప్తుంటున్నాడు తండ్రితో తల్లితో, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నేను లేదనుకుంటున్నావేమో, ఇదో నీ బాధ్యత తప్పిస్తున్నాను. మరి శిష్యులతో అంటున్నాడు, మరి నీకు తల్లి లేదనుకుంటున్నావు కదా, ఇదో నా తల్లినే నీకు ఇస్తుంటున్నాను, నీ బాధ్యత వహించు. బాధ్యత లేకుండా, భారం లేకోకుండా జీవించేటువంటి మనం అందరం కూడా చచ్చిన స్థితిలో ఉంటున్నాం. ఎన్ని దినాలు చచ్చే ఉంటావు?
ఎన్ని దినాలు అలాగే ఉంటావు? ఎన్ని దినాలు బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తావు? ఈ దినాలు ఒక్కసారి గుర్తించుకో. యేసుక్రీస్తు వారు చచ్చిపోయేటప్పుడు కూడా తన బాధ్యతను ఆయన మరువలేదు. మనం బ్రతికే ఉన్నాం, కానీ మనము దేవుని యొక్క బాధ్యత, సంఘం యొక్క బాధ్యతలు మరిచిన వారంగా అనుకున్నాం. నాకెందుకులే అనుకుంటే నువ్వు చచ్చిన వాడివే, చచ్చిన దానివే, చచ్చినటువంటి శవముతో సమానమే. ఎందుకంటే చచ్చిన శవానికి ఎటువంటి బాధ్యతలు ఉండవు. మనం ఒక్కసారి గుర్తించు. సంఘంగా క్రీస్తు సంఘము జీవించి ఉంది. ఆ జీవించిన సంఘానికి కుమార్తెలుగా మనం ఉన్నాం. నా వల్ల ఏమవుతుంది అనుకోవద్దు. సంఘంలో బాధ్యత కలిగి మనం ఏమి చేయాలో అది గుర్తించడమే మన బాధ్యత. ఏదైనా సరే కావచ్చు. సంఘ అభివృద్ధి కొరకై, క్షేమాభివృద్ధి కొరకై మన శరీరాన్ని ఎలాగ పోషించుకుంటామో, బాధ్యత వహిస్తామో, సంఘ విషయమే కూడా అలాంటి ఒక బాధ్యత మనం కలిగి ఉండాలా. మనం చచ్చేంత వరకు ఆ బాధ్యత నాకెందుకులే అనుకుంటే నిజంగా నీ వంతకు నువ్వే చచ్చిపోయాడు. గుర్తించుకో. సంఘ విషయమై బాధ్యత ఆలోచన లేకోకుండా జీవించే మనమందరం కూడా చచ్చిపోయిన దాంతో ఎవరైనా కావచ్చు. సంఘ విషయమై బాధ్యత ఆలోచన లేకపోతే అది ఒక వ్యక్తితో కాదు. ఎందుకంటే సంఘంలో మనం అందరూ జన్మించుంటున్నాం. మనం అందరినీ ఫిలదెల్ఫియా మందిరంలో కన్నాడు దేవుడు. తల్లిగా ఇచ్చాడు. ఆత్మీయ అభివృద్ధి కలిగడానికి తల్లిగా ఇచ్చాడు. మరి ఈ యొక్క బాధ్యత ఎవరు వహించాలి? దాన్ని పోయేటోళ్ళు వహించాలా? లోకస్తులు వహించాలా? తల్లిదండ్రులు, లేకపోతే తల్లిదండ్రుల్ని పిల్లలు పోషించాలని కోరుకుంటారా? రోడ్డు పోయేటోళ్ళందరూ పోషించాలని కోరుకుంటారా? పిల్లలే పోషించాలని కోరుకుంటారా? లేకపోతే తల్లిదండ్రుల్ని అనాథాశ్రయాలు పోషించాలని కోరుకుంటారా? కాబట్టి అనాథాశ్రయాలు పోషించాలనుకుంటారు. తల్లిదండ్రుల్ని పిల్లలే పోషించాలి. వృద్ధాప్యం వచ్చినప్పుడు, ఎందుకంటే చిన్నతనం నుంచి వారు ఎదిగి వారు మరి బలం కలిగేంత వరకు కూడా తల్లిదండ్రులు పోషించారు. తల్లిదండ్రులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను వహించవలసిన వారుగా ఉంటున్నారు. అది మనం గుర్తించుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పాడు, చచ్చిపోతూ కూడా ఆయన తన బాధ్యతను మర్చిపోలేదు. మనం బ్రతికుండి కూడా మన బాధ్యతను మనం మర్చిపోతున్నాం. యేసుక్రీస్తు వారు చచ్చిపోతూ కూడా తన బాధ్యతను మరవలే. మనం బ్రతికుండి ఈరోజు మన బాధ్యత ఏంటి చెప్పండి? దేవుడి సంఘంలో మన బాధ్యత ఏమిటి? దేవుడి మందిరంలో మన బాధ్యత ఏమిటి? నాకెందుకు అనుకోవడం కాదు. మనం ఆయన పిల్లల్ని, సంఘం యొక్క పిల్లల్ని. నేను ఉన్నాడు మా పదాపన, మేము కూడా 1999లో రక్షింపబడ్డాం. మా బాధ్యత ఏమిటి? జమనుడుగు, కడప జిల్లా జమనుడుగులో జమవారు ఈ ప్రార్థన మందిరంలో మేము రక్షింపబడ్డాం. ప్రతిరోజు వారానికి ఒకసారి కాదండి, ప్రతిరోజు. నేనంటే ఊరికి అబద్ధాలు చెప్పాడు, పక్కన ఉండదు కదా, మళ్ళీ అడగదు. ప్రతిరోజు మందిరం ఉంచాల్సిందే, ప్రతిరోజు దేవుడు పని చేయాల్సిందే, ప్రతిరోజు దేవుడి సంఘ విషయంలో ప్రతిదీ కూడా చేయాల్సిందే. ప్రతిరోజు మనకు ఏ రోజు చేయాలా? మనకు వచ్చే రోజు ఏం చెప్పండి? అంతేనా? సండే అంతేనా? సండే తర్వాత మళ్ళీ సండే తర్వాత మళ్ళీ సండే. ఆ రోజున అది కూడా లేదు. అది మన ఇష్టం ఇచ్చిన సమయం. నిజంగా అమలు చెప్పడం లేదు. ప్రతిరోజు మా పని బాధ్యత అంతే. ఉదయం. రెండవదిగా మా బాధ్యతలో ఎలాంటిదంటే దేవుడి మందిరం పనిలో కనీసం ఊడిస్తే ఓడవకపోతే టీ తాగడానికి కూడా ఆధిక్యత లేదు. అడగడా? నేను అబద్ధం చెప్పడం కాదు. ఊడవకపోతే 10 అడుగులైనా ఊడవాలా. ఎన్ని అడుగులు చెప్పండి? 10 అడుగులు. ఆ ప్రశాంత్ ఉంటాడు, చనిపోయినాడు, ప్రొఫెసర్ నిలబడ్డాడు. ఆయన చూస్తాడు అందరినీ, మందిరంలో ఉంటాడు. ఓడవకపోతే రాయ్ నువ్వు ఓడవలే ఈరోజు, నీకు టీ లేదు. కనీసం టీ కోసమన్నా ఊడిచేటోళ్ళు కొంతమంది. అర్థమైందా? టీ కోసం ఇప్పటికీ చెప్పడం కాదు, టీ కోసమన్నా. కొన్నిసార్లు టీ వద్దు, మాకేముందు, దేవుడి మందిరం పనే మాకు కావాలి. ప్రియమైన వారు కదా, ఆ ఆశ అలాంటిది. ఇప్పుడు కూడా ఇప్పుడు కాలుష్యం ఎరిగింది కాబట్టి సరిపోయింది, కానీ ఎప్పటికైనా సరే అదే ఆశ, అదే భావం. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నాతో పాటు కూర్చొని పనులలో చేయండి. మా వాళ్ళకి యవనస్తులే ఒక 6 అయిందంటే మా వాళ్ళకి వచ్చేస్తాను నీరసం వదిలి నుంచి పని చేస్తారు. నాకేమో ఇంకా పని చేయించాలని ఉంటుంది.
వాళ్ళకు నాకు వద్దులే నా సార్లు రేపు చూద్దాం లేదు అంటారు. అర్థమైందా? ఆశ ఆశ ప్రియమైన వాళ్ళ, ఇది ప్రతి ఒక్కరితో పోయేది కాదు, లేదా వాళ్ళతో ఉండేది కాదు, జీవించే మన అందరితో ఉండాలి. బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఆ బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరికి అవసరం. హెబ్రోన్లో అంత పెద్ద పెద్ద పనులు ఎలా జరుగుతుంటున్నాయి? అంత పెద్ద పనులు ఎలా జరుగుతాయి? ప్రతి ఒక్కరు వారి వారి బాధ్యత. ఎవడొచ్చినా రాకపోయినా సరే వేసేవాళ్ళు సాపలు వేసేవాళ్ళు వెళ్తా ఉంటారు, ఊడ్చేవాళ్ళు ఊడుస్తూ ఉంటారు, ఎత్తుకోబోయేటోళ్ళు ఎత్తుకొని వెళ్తా ఉంటారు, బాత్రూమ్ కడిగడం బాత్రూమ్ కడుగుతూ ఉంటాడు, ఎవడు పనివాడు చేస్తా అంటాడు, జరుగుతూనే ఉంటుంది అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకునేదంటే ఇది నా బాధ్యత అనుకుంటారు. మనం అనుకుంటున్నాం అట్లా. ఫిబ్రవరిలో 2001 గుర్తు రాదు, 2002 అనుకుంటాను, హెర్మోన్ కట్టుంటే హెర్మోన్లో పులిపిట దగ్గర నుంచి ఒక 50 అడుగులు నేను ఊడ్చేదానికి 3 గంటలు పట్టింది. అర్థమైందా? ఒక్కడే, ఎవరు లేరు. ఆశతో సరి చూద్దాంలే ఎట్ట ఊడుస్తానో, 2 చేతులతో ఊడిసినా కూడా సగం ఊడిసేలాగా నా పని అయిపోయింది. అర్థమైందా? మరి అంత పెద్ద పని ఆ సంఘంలో అంతమంది వారి వారి బాధ్యతలతో చేస్తే కదా జరుగుతుంది. ఒక్కరి వల్ల అవుతుందా? అవుతా చెప్పండి. నేను చేయగలనా? మరి ఇది ఎంత ఉందండి? ఎంత చెప్పు, ఎక్కడైనా అలా ఎంత ఉంది? తిప్పు కొడితే ఎంత లేదు చెప్పు? 20-30 అడుగులు ఉండాలా? మరి దీని బాధ్యత ఏమిటి? అంతేనా? 22-26. కానీ బాధ్యత లేదు. ఆశ హృదయంలో ఉండాలా. ఏ ఆశ? చచ్చిపోయిన శవం, యేసుప్రభు శవం ఎవడో ఎత్తుకోపోయినాడో, నేను ఆయన ఏం చేయాలా? ఎత్తుకోపోతా. కాపరి ఎక్కడైనా ఉంటే చూడయా, ఎక్కడ దాచిపెట్టావేమో, ఆయన శవాన్ని ఏం చేసుకుంటారు? శవాన్ని తీసుకుపోయి ఏం చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడంటే శవాన్ని తీసుకుపోయి అమ్ముకుంటారు, మెడికల్ వాళ్ళకి అమ్ముకుంటారు. అప్పుడు తీసుకుపోయి ఏం చేసుకుంటారు? ఆమె ఆశది, నా యేసుప్రభు యొక్క శరీరం నాకు కావాలి. నీకుందా ఆ బాధ్యత? నీకుందా ఆశ? దేవుడు ఇస్తే చక్కగా తినడం, పనులు చేసుకోవడం, నీ ఇష్టం మీద ప్రవర్తించడం, ఇంక అంతేనా? తినడం, పనులు చేసుకోవడం, మన ఇష్టం చూడడం. దేవుడు మంచిగా ఆశీర్వదిస్తున్నాడు. ఏమి కాలు కింద పెడితే మరి కందిపోతుంది అన్నట్టుగా మన జీవితానికి బాగా కష్టం లేకుండా చూస్తున్నాడు. అంతే కదండి? అన్నానికి ఎప్పుడు ఏమన్నా బాధపడుతున్నామా? నీటికి బాధపడుతున్నామా? ఏనికి బాధపడంలే, సుఖంగా నా మటుకు సేవ నేనే అన్నానికి బాధపడంలే. దేవుడు ఏదో కొద్ది రేషన్ మేము ఇచ్చినా కూడా కడుపు నిండుతాడు చాలు. కానీ మీకేమైంది? ఆశ హృదయంలో ఉండాలి. వాడు గుర్తుపెట్టుకో, యేసు ప్రభువు నీ కొరకు చనిపోయినాడు, నీవు ఆయన కొరకు చనిపోవాలి. యేసు నీ కొరకు మరి బాధలు ఇచ్చాడు, నీవు ఆయన కొరకు బాధలు వచ్చాయి. ఇది రూల్ అంతే. అర్థమైందా మీకు? దీన్ని యేసు ప్రభువు నా కొరకు చనిపోయాడు, నేనేం చేయాలా? నేను ఆయన కొరకు చనిపోయా. యేసు ప్రభువు నా కొరకు ప్రయాసపడ్డాడు, నేను ఆయన కొరకు. ఇది రూల్, మార్చేదానికి లే. నువ్వు మార్చుకుంటున్నావు, నీ రూల్గా నువ్వు మార్చేసుకుంటున్నావు. ఆయన పడితే పడినాడు, నేను ఎందుకు పడాలా? ఇది మన రూల్. కాబట్టి బాధ్యత, చనిపోయేటప్పుడు కూడా తల్లి బాధ్యత, కుమారుడు బాధ్యత మరిచిపోలేదు, శిష్యుని బాధ్యత మరిచిపోకుండా యేసుక్రీస్తు వారు అప్పచెప్పాడు. చివరిగా 4 చూస్తున్నాంలేండి, మనం 3 కావాలంటే మనం చూడవచ్చు, టైం ఏంటండి. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చదవండి ఎవరైనా. యేసు సబక్తాని బిగ్గరగా కేక వేసెను, ఆ మాటలకు నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి ఉంటున్నటువంటి సంబంధాలు మనకు కనబడతారు. అర్థమైందండి? ఇప్పుడు యేసుప్రభువు వారు తండ్రితో సంభాషిస్తున్నాడు. ఏమనంటే, చనిపోకూడదు, నా దేవా నన్ను ఎందుకు నీవు చేయి విడుస్తున్నావు. యేసుప్రభువు అన్నాడు చాలా సందర్భాలు, ఎవరు రావులు, నా దేవా అని చాలా సందర్భాలు అన్నాడు. నా తండ్రి నన్ను ఎప్పుడు కూడా చెయ్యి విడవలేదని నేను ఎన్నోసార్లు చెప్పి, నేను నా తండ్రి మరి వేరుగా లేము, ఏకంగా ఉన్నామన్నాడు. అయితే ఈ సందర్భం వచ్చిన తర్వాత
ఆయన చనిపోయే సమయంలో మరి తండ్రితో అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచేశాడు. తండ్రి కుమారుడు యొక్క సంబంధాన్ని, సహవాసాన్ని, అన్యోన్యపడి ఆ బంధత్వాన్ని మనకి ఇక్కడ తెలుపుతాం. ఒక్క క్షణము యేసుక్రీస్తు వారిగా చెయ్యి విడిచేస్తే తండ్రి కుమారుడు విలువలాడిపోయినాడే. అంటే సంబంధం, సహవాసంలో ఎక్కడ కూడా తెగిపోకుండా ఉండాలని కుమారుడు యేసుక్రీస్తు వారి ఏకత్వం పొందుతూ వారు చివరి వరకు కూడా నడుస్తూ వచ్చారు. ఒక్క సందర్భంలో తండ్రి తన చెయ్యి విడిచాడు. అది కూడా మనకు తెలుసు. పాప భారాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద పడేలకల్లా, పాపిగా చేయబడేలకల్లా యేసుక్రీస్తు వారిగా చెయ్యి తండ్రి విడిచేశాడు. అదే కారణం, ఇంక వేరే కారణం ఏం లేదు. రెండోది మనం చెప్పుకోవాలంటే వాక్యం యొక్క నెరవేర్పు. యేసుక్రీస్తు వారి యొక్క చెయ్యి ఎందుకు విడిచేశాడు అంటే పాపాలన్నీ కూడా, ప్రజల పాపాలన్నీ యేసుక్రీస్తు వారి మీద మోపబడ్డాయి, ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడైనా పరిశుద్ధుడు. ఆయనకు పాపము అంటనే అంటకూడదు. యేసుక్రీస్తు మీద ఉన్న పాపాలు కూడా అంటకోకుండా ఉండడానికి కొరకై ఒక క్షణంలో ఆయన తండ్రి కుమారుని చెయ్యి విడిచేశాడు. అంటే వారి సంబంధం, వారి సహవాసం ఏమైపోయింది? కొద్దిగా ఎంత టైం చెప్పండి, ఎంత టైం చెప్పుకోగలం? ఎంత టైంలో విడిచేశాడు అంటారు? ఆ మాట అన్నాడు, ఆయన చనిపోయినాడు. అర్థమైందా? చనిపోయినాడు. ఒకవేళ 1 నిమిషం అనుకుందాం, లేకపోతే ఒక 50 సెకండ్లు అనుకుందాం. ఈ 50 సెకండ్లలోనే తండ్రి యొక్క సహవాసమును దూరమైనందుకు కుమారుడు ఎంత విలువలాడాడే. మన జీవితంలో దేవునితో సహవాసం ఎన్ని దినాలు మనం పోగొట్టుకుంటున్నాం. ఒకసారి మనం గుర్తించుకుందాం. దేవుని సహవాసము, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారితో సహవాసం కొరకు మనం పిలిచాడు. అయితే మన సహవాసం ఎవరితో చేస్తుంటున్నాం? ఈ దినాల్లో మన సహవాసము దేవునితో తక్కువ, లోకంతో ఎక్కువ కదండి. మన సహవాసం దేవునితో తక్కువ. ఎంత తక్కువ అంటే లోకంతో చేసిన సహవాసము కంటే దేవునితో చేసే సహవాసాన్ని మనం ఒకవేళ లెక్కేసుకోగలిగితే చాలా తక్కువ. చాలా అంటే చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే ఒక్కసారి మనం గుర్తించుకోవచ్చు. దేవుడితో నా సహవాసం ఎలాగో, నా బాంధవ్యం ఎలాగో, ఆయనతో మనకు సహవాసం ఎంత కలిగి ఉంటున్నాం, లోకంతో ఎంత సహవాసం చేసుకుంటున్నాం. లోక సహవాసమే మనల్ని చెడగొట్టేది, ఏది కాదండి. దేవునితో సహవాసం లేకపోవడానికి గల కారణము లోక సహవాసము. లోక సహవాసం అంటే ఏ సహవాసం చెప్పండి? లోక సహవాసం అంటే ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్తో సహవాసం, స్నేహితులతో సహవాసం, ఇంకా తిరుగుడు, ఇక ఏదేదో సహవాసం అనేది లోకంతో ఎక్కువగా సహవాసం చేయడం. దీన్ని బట్టి దేవునితో సహవాసం అనేది మళ్ళీ ఏమైపోతాం చెప్పండి? ఎంత తగ్గిపోతాందంటే అసలు 0.0 కూడా లేదని చెప్పు. మనలో ఉన్న సార్ నిజంగా రోజు నేను దేవునితో 1 గంట 2 గంటల సేపు సహవాసం ఉన్నాను అన్న వాళ్ళు చేయదండి. ఉదయం లేచి మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు నేను ఉన్నాను. అర్థమైందా మీకు? ఒకరు ఇద్దరు నిజం చెప్పండి. ఒకరు ఇచ్చినారని కాదు, నిజం చెప్పండి. ఉన్నది చెప్పండి. ఏ సహవాసం? ఒక ఇద్దరు ఎట్లా సహవాసం చేస్తాం? ఎంతసేపు దేవునితో సహవాసం? ఒక బైబిల్ చదవడం ఒకటి, ప్రార్థన చేసుకోవడం ఒకటి, దేవుని సన్నిధిలో గడపడము రెండు. ఈ మూడింటిలో ఎంతవరకు మనం చేస్తున్నాం అంటే ఇక్కడ కూర్చున్న మనకందరూ కూడా ఏం లేదంటూ అంత కూడా లేదా? చూడండి, మనకు సహవాసం చేసేంత సహవాసం ఉంది, సమయం లేదు అనడానికి లేదు. మన ఫోన్ చేసినారు, గుర్తు రాలేవు, ఎవరో ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఏమన్నా అసలు ఫోన్ చేస్తున్నావు మర్చిపోతున్నావు ఏంటంటే అసలు గుర్తుకే లేదంటే అంత ఫుల్ బిజీ వర్క్. ఫోన్ కూడా మాట్లాడలేనంతగా బిజీ. ఎవడు చెప్తాడు అంటే మేము వాడలేదా ఫోన్లు? మేము వాడలేదా అంటే మాకు తెలీదా? ఫోన్లు తెలీదా? మాట్లాడేది తెలీదా? మాకు సమయాలు తెలీదా? మాకు తెలియకుండానే మీరు కూడా ఉంటున్నారా? పాప అందరూ కూడా ఫోన్లతో బిజీ వరకే.
కదండి. బిజీ లేదండి, ఎవరు చెప్తాను చెప్పండి. ఫోన్ పట్టుకుంటే బస్ స్టాండ్ మొదలుకొని, రైల్వే స్టేషన్ మొదలుకొని, బస్సులో మొదలుకొని బిజీ వర్క్ మాకు తెలీదా? కనీసము ఒక్క నిమిషం ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని చెప్పడానికి కూడా ఏం కాదట, సమయం లేదు. ప్రియమైన వాళ్ళరా, మరి ఇదే సమయం లేకపోతే ఇక దేవుని దగ్గర ఆడొచ్చే సమయం అంటే దేవునితో సహవాసం ఉంటుంది. ఒక్క క్షణము యేసుక్రీస్తు వారికి తండ్రితో సహవాసం తీయకపోతే ఎంత విలువలాడిపోయినాడు. ఒక్క క్షణము, ఆ ఒక్క క్షణమే యేసుక్రీస్తు వారికి ఎంతో విలువైనది. ఆ ఒక్క క్షణమే తండ్రే వదిలిపెట్టేశాడు. మనం ఎంత సమయం వదిలిపెట్టాము మనం? కాబట్టి ఆయన మనం వదిలిపెట్టడం కాదు, అర్థమైంది మీకు? దేవుడు యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టాడా, లేదా యేసుక్రీస్తు వారిని దేవుడు వదిలిపెట్టాడా చెప్పాలా? తండ్రి యేసుక్రీస్తు వారి చేయి వదిలిపెట్టాడా, యేసుక్రీస్తు వారి తండ్రి చేయి వదిలిపెట్టాడా? అర్థమైంది మీకు? తండ్రి యేసుక్రీస్తు యొక్క చేయి వదిలిపెట్టాడా, యేసుక్రీస్తే తండ్రి చేయి వదిలిపెట్టాడా? తండ్రే వదిలిపెట్టి. ఇప్పుడు మనం ఎవరు వదిలిపెడుతున్నాం చెప్పండి? మనమే వదిలిపెడుతున్నాం. నువ్వేదా పట్టుకుడేవా, నేనే నేను వదిలిపెడతా, నువ్వేది వదిలిపెట్టేది? నువ్వు క్షణం వదిలిపెడతా, నేనైతే 5 గంటలు 6 గంటలు 10 గంటలు అసలు ఇంకా ఎక్కువ మాట్లాడే రోజుతో వదిలిపెడతా. నాతో కాదు తమాషా. అట్లా ఇదే మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? నాతో కాదు తమాషా. మీకు అనుకుంటే నేనే మిమ్మల్ని నేనేం చేస్తామో నువ్వు వదిలిపెట్టేది ఏం లేదు, అది ఒక లెక్క కాదు. నువ్వు వదిలిపెట్టావు, నేనే వదిలిపెడతా చూసుకో అంటావు. అట్లా వదిలిపెట్టి అంత నష్టం చేసుకుంటున్నా, సహవాసం లేదు. రెండవదిగా ఇలాగా అన్యులతో అంటే దేవునితో సహవాసం పోగొట్టుకోవడం ద్వారా మన క్రియలలో మార్పు వచ్చి మనము కూడా దేవునికి దూరం కావడానికి కారణము. ఎందుకు మనము దేవునికి దూరం అయిపోతున్నాం? దేవుని సన్నిధికి సరైన సమయం రాలేకపోతున్నాం, ప్రార్థనలు చేసుకోలేకపోతున్నాం. ఎందుకు ఆత్మీయ ఎదుగులేకపోతున్నాం అంటే లోకంతో స్నేహం చేసి వారి క్రియలు మనలో కనబడతా ఉంటాయి. ఇదే కారణం, ఇంకేం కాదు. అర్థమైందండి? ఇప్పుడు దేవుడితో సహవాసం చేస్తే దేవుడి క్రియలు దేవుడి కార్యాలు మనలో ఏమవుతాయి? కార్యసాధకం అవుతాయి. ఎవరితో సాహసం చేస్తే, నాకు కూడా ఉన్నాడు ఒక స్నేహితుడు, మైలో సురేష్ అని అంటాడు, మీకు తెలిసి సురేష్ అని. వాడు క్రిస్టియన్సే, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్. వాడు కూడా మేమిద్దరిని తోడు దొంగలం, మామూలు దొంగలం కాదు, అసలు స్కూల్ దొంగలమి తోడలు. మేము ఏదైనా స్కూల్కి ఇవ్వరే నేను ఎక్కడ కొడుతున్నారా అంటే పరా ఇంటికాడ బాబు ఆడుకున్నాంపా, అంతా గోళీలు ఆడుకునేది కదా. ఇంటికాడ ఏం రా వాళ్ళ ఆయన అడుగుతాడు, ఏం రా స్కూల్కి పోలేదంటే ఈరోజు సెలవు. నేను చెప్తా, వాడు కూడా నాకు వత్తాసు పలకారా వెనకంటాడు. ఏం చెప్పాను? నిజమే, ఈరోజు సెలవు. ఎట్లా వాడు ఎవడో చచ్చిపోయాడంటే సెలవు ఇచ్చాడు. వాడింటికాడ నేను పోతా, వాడింటికాడ నేను పోయి ఏం చెప్తా, వాడింటికాడ ఏమేం చెప్తాడు? ఏం రా ఈరోజు స్కూల్కి పోలేదంటే ఈరోజు ఏదో బాగాలేదు అనుకో, ఏదో మా నాయన వద్దన్నాడు, నేను అబద్ధం చెప్పాను కదా. వీడు అవును వాళ్ళ నాయనకు బాగాలేదని గోడ చెప్తాడు. ఇద్దరికి ఒకరికొకరికి ఏం చేస్తాం? ఒకరికొకరికి కరెక్ట్గా చెప్పుకుంటాం. మళ్ళా ఎక్కడ కూడా అదే నేను చెప్తాను నువ్వు కూడా చెప్పాలరా, ఇద్దరు చెడిపోతాను. అర్థమైందా మీకు? ఇద్దరు ఏమవుతారా? చెడిపోతారా? అతడి చేసి వాడు బాగుపడి ఒక రకంగా, నేను కూడా ప్రభుత్వంగా ఉన్నాను కానీ సరిపోయింది. అంటే స్నేహము చేస్తే ఏమవుతుంది? వాడి చెడు క్రియల్ని కూడా మనలోకి వస్తాయి. మరి మనం చేసే స్నేహం ఎవరితో చేస్తున్నావా? ఎవరితో చేస్తున్నావా చెప్పండి? సంఘంతో కూడా చేస్తున్నామా? అర్థమైందా మీకు? మనం చేసే స్నేహం ఎవరితో? దేవుడితో చేస్తున్నారా? సంఘంతో చేస్తున్నారా? దైవ బిడ్డలతో చేస్తున్నారా? ఎవరితో స్నేహం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నిజంగా చెప్పాలా, మీరు నిజంగా ఎవరితో స్నేహం చేస్తున్నారు? ఎవరితో స్నేహం చెప్పండి? ఎవరితో స్నేహం చేస్తే ఆ గుణాలని మనకు వస్తాయి. లోకంతో చేస్తే, అగురుబోతులతో చేస్తే, లోకస్తులతో పాపాత్మతో చేస్తే, ఇంకా దుర్మార్గులతో చేస్తే వారి యొక్క గుణలక్షణాల వల్ల వస్తాయి. దేవుడితో చేస్తే అందుకే మనం ఏమీ చెప్పాల్సి ఉంటే మేము కూడా పాస్టర్ ఏం చేస్తున్నామంటే, ఎందుకులే మీరు చెప్పేది తెలిసిపోయింది, వీరి ప్రవర్తన ఏమైపోయింది, వారికి చెప్పినా కూడా మన్నోరు పోవాల్సిందే, వారి యొక్క మారరు. దేవుడే ఒకసారి అంతే కానీ వారికి బుద్ధి రాలేదు. మేము కూడా గమ్ముగా ఒకప్పుడు చెప్పేటండి. మళ్ళా
ఎట్టుండకూడదు ఇట్టుండకూడదని వాళ్ళు మనమే తిరగబడతాడు. ఏం చేస్తాం? వద్దురా నాయన మీ సాగు కావు అని గమ్ము వదిలిపెట్టేసాం. వాడు సాగుడు చెప్తాడు, నిదానంగా వాడు తెలుసుకుంటాడు. నష్టమైనప్పుడు చెప్పినా కదరా ఇంకా మాట మన అనేటోడు. ఒక్కోసారి చెప్పితే మాట వినకపోతే వాడికి ఎట్టుంటాడంటే, ఒకడు పిల్లడు బయట కక్కసు కూర్చుంటున్నాడు, లెటర్ కూర్చుంటున్నాడు, రోడ్లో కూర్చుంటున్నాడు. కూర్చుంటా అంటే వాడు కూర్చోడు, బాత్రూమ్ కూర్చుంటున్నాడు, రొట్టెలు తింటున్నాడు. అర్థమైందా? రొట్టెలు తింటున్నాడు, బాత్రూమ్ కూర్చుంటున్నాడు, రొట్టెలు తింటున్నాడు. మా నాయన నేను సమేత చెప్పితే వెనకపోయిన వాళ్ళకి చెప్తాను, ఎప్పుడు మర్చిపోయాడు. వాడు పోయి రే బుద్ధి లేదురా నీకు, ఏరగన్నా ఏరుగో తిరుగు అంటే వాడు పిల్లగాడు ఏమన్నాడు చెప్పరా? వాడు ఏమన్నాడు? వాడికి అర్థమైంది ఏదో ఒకటి చేయరా అంటే వాడన్నాడు, నా ఇష్టం నువ్వు చెప్పేదానికి అద్దుకొని కూడా తింటాను అంటాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు నువ్వు నాకు చెప్పేది నేను అద్దుకొని కూడా తింటా. అర్థమేమిటి? చెప్పితే ఇదే రకాలు ఈ దినాల్లో ఎవరికి, కానీ దేవుని వాక్యం చెప్పాలా దేవుడు. అందుకే మీరు కూడా గుర్తుపెట్టి ఇదే కాదు, బస్సులో పోతా అంటారు, చేతులు బయట పెడతా అంటారు. రేపు బయట పెట్టద్దురా చేతులు అంటారు, ఇంకా ఇట్లా పెడతారు. ఎంతమంది చేతులు పోలే, ఎంతమంది కన్నులు పోలే. మన ఇటీవల ఒక ఆమె తల ఇరిగిపోయింది, పెద్ద తెలుసా మీకు? తల ఇరిగిపోయింది, ఒక యమనస్తురాలు తల ఇరిగిపోయింది. శ్రీశైలం పోయి ఘాట్ రోడ్లో తల బయట పడి కొనుక్కున్నారు. ఇటీవలే 2-3 నెలలు అవుతుంది, 3 నెలలు 4 నెలలు అవుతుంది. చెబితే మాటిండ్రు. ప్రియమైన వాట లోక స్నేహము మనకు వైరము, యేసుక్రీస్తు వారికి వైరం. ఆ స్నేహము చేసుకుంటున్నాం, ఆ క్రియలు నేర్చుకుంటున్నాం. ఇశ్రాయేలు అదే చేశారు. తమ మధ్యలో నుండి మరి అన్య జనాంగం యొక్క క్రియలు నేర్చుకొని దేవుడికి కోపం పుట్టించి అందరూ కూడా చచ్చినారు. ఒక్కరు కూడా మిగల, 2 మాత్రం మిగిలినారు. ఆ 2 కూడా దేవుడితో సహవాసం చేయబట్టి వారు బతినారు. అంతేనండి. 3 అనుకోండి, మోసతో వారి 3. ఇక అందరూ ఎవరు పిల్లలు? కారణం ఏమిటి? వారితో అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నాడు, తండ్రి నా చేయి విడిచావు. తండ్రితో సహవాసము ఒక్క క్షణము పోతే ఎంత విలువలాడాడో. దేవుడితో సహవాసం ఈ జీవితంలో ఎంత బాధను, ఎంత వేదన కలిగించడం లేదా? ఒక్కసారి ఆలోచించు. దేవుడితో సహవాసం ఎన్నిసార్లు చేస్తున్నావు? లోకంతో ఎన్నిసార్లు చేస్తుంటున్నావు? దేవుడితో ఉన్న సహవాసం ఇంకా గడియలు ఎంత గడుపుతుంటున్నావు? లోకంతో ఉన్న సహవాసం ఎంతవరకు గడుపుతుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి మనము చేసే సహవాసము మన క్రియలు తిరుగుతాయి. దేవుడితో సహవాసం చేస్తే దేవుని క్రియల మనలో ఉంటాయి. లోకంతో సహవాసం చేస్తే లోకపు క్రియల మనలో ఉంటాయి. దేవుడు మనం వదిలిపెట్టుకోకుండా మనము ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే లోకంతో చేస్తూ ఉంటామో సహవాసం, దేవుడు మనం వదిలిపెట్టాలి, దేవుడు మనకు దూరం అయిపోతాడు. చివరికి ఆయన సహవాసం పొందలేక ఎంత నష్టపడతామో. నష్టమంతా పడిన తర్వాత మనము అయ్యో అన్న కూడా పెడతాం. కాబట్టి 4వది ఏం చూసినా మనము, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు. దేవుడితో సహవాసము లేకపోవడం అనేది మనము చూస్తుంటాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నా ఈ చాలు 4 విషయాలు. ఇప్పుడు సమయం ఎక్కువైపోయింది. ప్రభు చిత్తమైతే మరోసారి చూద్దాము ఈ 4 విషయాలు. తండ్రి మీరేం చేస్తున్నారో మీరు క్షమించు. దేవుని యొక్క ప్రేమ, దయ, మరి కనికరగలిగిన హృదయము, దయగలిగిన హృదయము నీ హృదయంలో ఉందా, నీ జీవితంలో ఉందా? నేడు నీవు నాతో కూడా పరదేశుని ఒక వ్యక్తిని ఆహ్వానిస్తున్నాడు, వాడు దుర్మార్గుడు. నీ జీవితంలో ఎంతమంది నీకు విరోధంగా ఉన్నారు, వారందరినీ ప్రేమపూర్వకంగా దేవుడి సన్నిధికి ఆహ్వానిస్తుంటున్నావా? వారిని త్రోసివేస్తున్నావా? 3గా చూస్తూ వచ్చా చెప్పండి. 3వది ఏది? ఇదిగో అమ్మా నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. బాధ్యత, దేవుని యొక్క సంఘం యొక్క బాధ్యత. చనిపోతూ కూడా యేసుక్రీస్తు వారు తన తల్లి యొక్క బాధ్యతను గుర్తు పెట్టుకున్నాడు. చచ్చిపోయేవాడికి ఏం గుర్తుంటాయండి? చనిపోయేవాడికి ఏం గుర్తుకుంటావు? చచ్చిపోతున్నాడని ఆలోచన ఏదో లేకపోతే వేరే విషయాలు గుర్తుంటాయి, కానీ తల్లి యొక్క బాధ్యతను గుర్తుపెట్టుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ దినాల్లో సంఘ బాధ్యతలు నీ జీవితంలో లేవు. ఏం చెప్పుకుంటాను నేను? సంఘంలో ఒక అంగాన్ని, లేకపోతే సంఘంలో ఒక శరీరాన్ని, సంఘంలో ఒక వ్యక్తిని అని ఏం చెప్పుకోవడానికి? ఏ బాధ్యత ఉంది నీలో చెప్పుకోవడానికి? ఏ బాధ్యతగా నీ జీవిస్తుంటున్నావు? ఇది నాకు కాదు అనుకుంటా ఉన్నావు.
4 మనం చూస్తున్నాం, నా దేవా నన్నెందుకు చేయించు. ఇది ఏం సూచిస్తుంది? దేవుడితో సన్నిహిత సంబంధం. ఒక క్షణంలో యేసుక్రీస్తు వారు తప్పిపోయినాడని బాధ, వేదన. మనం ఎన్నిసార్లు తప్పిపోయినామో, ఎవరితో సహవాసం చేస్తున్నామో, లోకం యొక్క సహవాసం ఎలా ఉందో ఆ సహవాసాన్ని బట్టే దేవుడి సహవాసం మర్చిపోతున్నాం. ఆ సహవాసాన్ని బట్టే దేవుడి మందిరానికి దూరం అయిపోతున్నాం. లోక సహవాసాన్ని బట్టే దేవుడికి దూరం అయిపోయి ఎంతో నష్టపరచబడుకుంటున్నాం. లోక సహవాసం లేకపోతే ప్రతి ఒక్కడు దేవుడి సన్నిధానికి ఖచ్చితంగా వస్తాడు. లోక సహవాసం లేకపోతే ప్రతి ఒక్కడు దేవుడి సన్నిధిలో ఆత్మీయంగా బలంగా ఎదుగుతాడు. లోక సహవాసం లేకపోతే ప్రతి వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లుతాడు. లోక సహవాసం ఉండబట్టే అంత నాశనం, నష్టం, బాధ, ఇక ఏమి లేదు, చెప్పుకోవడానికి శూన్యం, మనలో ఏమి కూడా లేకపోవడం. ఈ 400 విషయాలు మనం గుర్తుపెట్టుకొని ప్రభు దగ్గర మన జీవితాన్ని ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, ప్రభు నన్ను క్షమించు, నువ్వు చనిపోయినప్పుడు కూడా నీ మాటలు ఎంతో యథార్థమైనవి, అవి తీసివేయడానికి లేవు, ఇవి నా జీవితంలో ప్రభావితం చేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం.